అన్నమయ్య జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు పరిగి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో స్థానిక దళితవాడలో సంవిధాన్ సుశాసన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గౌరవశ్రీ భారతరత్న అంబేద్కర్ గారి సేవలు గుర్తు చేసుకుంటూ అక్కడ నివసిస్తున్న ప్రజలతో కలిసి సహచర బీజేపీ నాయకులు సహపంక్తి భోజనం చేశారు. అదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా స్థానిక పరిగి అంబేద్కర్ సర్కిల్ నందు కూటమి నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. మరియు కొడిగినహల్లి పంచాయతీ కార్యాలయం సర్కిల్లో కూడా బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఎన్ఎల్ నరసింహమూర్తి, ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, హనుమయ్య, 108 నరసింహమూర్తి, శంకర్, మూర్తి, శివకుమార్, శ్రీనివాసులు, నాగేంద్ర మరియు కూటమి శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి కేవలం మోసపూరిత ప్రకటనలతోనే కాలక్షేపణ చేసి అదే రకంగా ఉచిత హామీలు ఇచ్చి ప్రజలకు ఏ రకమైన మేలు కూడా చేయలేదు. మనం చూసాము ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైతే కరప్షన్ ఎగనెస్ట్ గా వచ్చిందో, ఏమైతే లంచగొండితనానికి ఎగనెస్ట్ గా వ్యతిరేకంగా ఒక పార్టీ స్థాపించారో అదే పార్టీ లంచగొండితనంలో కూరుకొని పోయి జైలు పాలు కూడా అయినారు. లిక్కర్ స్కామ్ కావచ్చు, ఏమైతే చెప్తున్నాడో నేను సింపుల్ మ్యాన్ ని, నేను కామన్ మ్యాన్ ని అని 2014లో మెట్రో ట్రైన్ లో వచ్చి చీఫ్ మినిస్టర్ సీట్ ఎక్కిన అతని ఇంటికి రిపేరీల కోసం 47 కోట్లు ఖర్చు పెట్టాడు. అవన్నీ ప్రజలు గమనించి ఈ రోజు సుస్థిర ప్రభుత్వం కావాలి, డబల్ ఇంజన్ ప్రభుత్వం కావాలి అని మనం కేంద్రంలో ఎలాగైతే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఉందో ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీకి క్లియర్ మెజారిటీ ఇచ్చినారు. వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి పర్యటన చేసి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మిత్రపక్షాల ఐక్యత వర్ధిల్లాలి. ఇదే రకంగా భారతదేశం మనం చూసాము. హర్యానా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ప్రజలందరూ గమనించి క్లియర్ మెజారిటీతో భారతీయ జనతా పార్టీని అధికారం ఇస్తున్నారు. అదే రకంగా మనం ముందుకెళ్ళి మనం అభివృద్ధి సాధిస్తామని తెలియజేస్తున్నాం.